పచ్చటి కొండల మధ్య చిన్న ఊరిలో రఘు అనే రైతు నివసించేవాడు. అతని దగ్గర చిన్న పొలం, చిన్న చెరువు, ఇంకా అతనికి ఎంతో ప్రాణమైన ఆవు గంగ. ఈ గంగ ఒక సాధారణ ఆవు కాదు, అది రఘుకు చిన్నప్పటినుంచి తోడు. అతని తండ్రి ఇచ్చిన విలువైన బహుమతి. గంగా నుంచి పాలు తాగి, దానితో మాట్లాడు, తన ఒంటరితనాన్ని మరచిపోయేవాడు. రఘు ఎంతో కష్టపడి పనిచేసేవాడు, కాని విధి అతనికి మేలు చేయలేదు. వర్షాలు ఎప్పుడూ అసమయంగా పడేవి, పంటలు ఆశించినంత దిగుబడి ఇచ్చేవి కావు. కొన్నిసార్లు తాను ఆకలితోనే పడుకోవాల్సి వచ్చేది, కాని గంగ ఆకలితో ఉండకుండా చూసుకునేవాడు. అతనికి ఆమెను అమ్మాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఒక సంవత్సరం ఊరికి తీవ్రమైన కరువు వచ్చింది. భూమి బీడువేసింది, బావులు ఎండిపోయాయి, గడ్డి దొరకడం కష్టమైంది. రోజుకో రోజు గంగా బలహీనంగా మారిపోయింది. ఆమె పెద్ద, ముద్దుగా ఉన్న కన్నులలో నయం కరిగిపోతున్నట్లు అనిపించింది. ఒకరోజు రఘు తన ఇంటి ముందు కూర్చుని గంగా కొమ్ములను సాఫీగా మెల్లగా మెలిపెడుతుంటే అతని పొరుగువాడు రాము వచ్చాడు. రఘూ, నువ్వు గంగను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కాని నువ్వు ఎంతకాలం ఇలానే కష్టపడతావు? ఆమెను పక్క ఊరిలో ఉన్న ధనవంతుడికి అమ్మివే. ఆయన ఆమెను బాగా చూసుకుంటాడు. నీకు కాస్త డబ్బు వస్తుంది, కరువు గడిచే వరకు అది ఉపయోగపడుతుంది. రఘు చేతుల్ని గట్టిగా బిగించాడు. గంగను వదిలిపెట్టాలనే ఆలోచన ఒంటరితనంగా, బాధగా అనిపించింది. కాని రాము చెప్పిన మాటలో నిజం ఉంది. తాను తినడం మానేస్తే కాని ఆమెను పోషించలేకపోతున్నాడు. తన వల్ల ఆమెను ఇబ్బంది పెట్టడమేనా తుంది. అతను రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించి తెల్లారేసరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. గంగను ఒక తాడుతో కట్టుకుని పక్క ఊరి వాణిజ్యుడి ఇంటికి తీసుకెళ్లాడు. గంగ ఎదురు తిరగలేదు. ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలియక అలా ఆయన వెంట నడిచింది. రఘు వ్యాపారిని చూసి తాడును అతనికి ఇచ్చి, గంగను చూసేందుకు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా కన్నీళ్లు ఆపుకుంటూ తిరిగి నడిచాడు. అయితే రాత్రి సంచలనమైన విషయం జరిగింది. అతను పడుకుని ఉండగా మెల్లగా మేకల మాదిరిగా అడుగుల శబ్దం వినిపించింది. అతను బయటకు వెళ్లి చూడగా ఆశ్చర్యపోయాడు. అది గంగ. ఆమె ఎక్కడినుంచి వచ్చిందో, ఎలా తిరిగి వచ్చింది తెలియదు. కాని ఆమె తిరిగి తన ఇంటికే చేరుకుంది. ఆమె కళ్ళు ప్రేమతో నిండిపోయి మెల్లగా అతనిని తట్టి, నేను నీకు చెందాను అనేలా కనిపించింది. రఘు కన్నీరు పెట్టుకుని ఆమె మెడను బిగిగా అక్కున చేర్చుకున్నాడు. అతను అప్పుడు అర్థం చేసుకున్నాడు, డబ్బు ఇచ్చే సంతృప్తి కంటే ప్రేమను పొందే అనుభూతి ఎంతో విలువైనది. ఆ రోజు రాజు రైతులకు కరువు సహాయమందించేందుకు ఉచితమైన పశువుల ఆహారం పంపిస్తున్నట్లు గ్రామ పెద్దల ద్వారా తెలిసింది. రఘు వెళ్లి ఆ సహాయాన్ని తీసుకుని గంగకు అవసరమైనంత తినిపించాడు. కొన్ని నెలలు గడిచాక వర్షాలు తిరిగి వచ్చాయి. పొలాలు పచ్చగా మారాయి. రఘు దశ తిరిగింది. గంగా ఇకపై ఎప్పటికీ ఆకలితో ఉండకూడదని తాను నిర్ణయించుకున్నాడు. సంవత్సరాలు గడిచినా రఘు వృద్ధుడైనా గంగా ఎప్పటికీ అతని తోడుగా ఉండిపోయింది. ఊర్లో ఉన్నవారంతా వీరిద్దరి స్నేహం గురించి మాట్లాడుకునేవారు. ఇది రైతు, ఆవు మధ్య ఉన్న సాధారణమైన సంబంధం కాదు, ఇది విధి రాసిన అపూర్వమైన బంధం.